ఒక సుందరమైన పచ్చని అడవిలో చెట్ల మధ్యగా సూర్యరశ్మి కిరణాలు పడుతున్నాయి. 12 ఏళ్ల దయాగుణం ఉన్న బాలుడు ముఖేష్ అడవిలో నడుస్తూ ఉన్నాడు. అప్పుడు సమీపంలో నుంచి ఒక వేదనతో నిండిన గిరిగిరి శబ్దం వినిపిస్తుంది. ముఖేష్ ఆ శబ్దం వైపు వెళ్లి చూస్తే ఒక అద్భుతమైన పులి నేలమీద దెబ్బతిన్న పాదంతో వేదనలో ఉంది. ఆ పాదంలో ఒక ముల్లు గుచ్చుకుపోయి ఉంది. మొదట భయపడ్డా ముఖేష్ ధైర్యంగా ముందుకు వెళ్లి ఆ పులిని జాగ్రత్తగా చూడటం మొదలుపెడతాడు. ముఖేష్ సాహసంతో మరియు నెమ్మదిగా ఆ ముల్లును తీసివేస్తాడు. పులి అతడిని నిశ్శబ్దంగా చూసుకుంటూ ఉంటుంది. గాయం తగ్గిన వెంటనే పులి తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ముఖేష్ను తను సంతోషంతో ముట్టుకుంటుంది. తరువాతి రోజు ముఖేష్ తిరిగి అడవిలో నడుస్తూ ఉంటాడు. అప్పుడు అతడు ఒక గట్టిగా గర్జన వినిపిస్తుంది. పులి వేటగాళ్లు ఉంచిన ఒక గెలలో చిక్కుకుపోయి ఉంది. ముఖేష్ తన తెలివితో ఆ గెల నుండి పులిని బయటకు తీసే ప్రయత్నం చేస్తాడు. కర్రలు, రాళ్లను ఉపయోగించి ఆ పంజరాన్ని విప్పుతాడు. పులి బయటకు వచ్చి గర్జిస్తూ విజయం వ్యక్తం చేస్తుంది. పులి మరియు ముఖేష్ నమ్మకంతో నిండిన ఒక అందమైన క్షణాన్ని పంచుకుంటారు. ఆ అడవి వారి విడదీయలేని స్నేహానికి ఒక చిహ్నంగా మారుతుంది. ఇతర జంతువులు వారిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాయి. కథ యొక్క సందేశం: ఈ కథ మనిషి మరియు జంతువు మధ్య నమ్మకాన్ని, స్నేహాన్ని, దయను మరియు ప్రేమను ప్రతిబింబిస్తుంది. ప్రకృతితో మనం హావభావంగా సహాయం చేసుకోవడం మరియు పరస్పర బంధం పెంచడం ఎంత ముఖ్యమో ఈ కథ మాకు తెలియజేస్తుంది.